ఏడిపోతున్నరే ఆగడబట్టిన కోడిలాగా దబా దబా ఉరుకుతున్నవేంది? ఏమైందే? ఏం తప్పిపోతుంది? ఏం లేదు లచ్చవ్వ, రేపటి సంది మేడారం జాతర షురు కదా. ఇక అందుకే ఇయ్యాల సండే పోదామని బట్టలు గిట్ట అన్ని సదురుకొని పెట్టుకున్నాము. ఇక దబా దబా పోదామే తల్లి, ఆటో వచ్చి నిలబడ్డదానంటే ఇక వస్తున్నట్టమ్మా వస్తున్నట్టమ్మా అని ఇంకా బయటికి వెళ్తలేదు నా కోడలు. తీరా ఏం చేస్తుందని లోపలికి పోయి చూసేసరికి ఇంకా బట్టలు బ్యాగ్ ముందర పెట్టుకొని బట్టలు చదురుకుంటా ఉంది. ఆ ఇంట్లో సామాన్ అంతా నేనే చదివి పెట్టి పప్పులు ఉప్పులు కారము అల్లమెల్లిగడ్డ గిన్నెలు అన్ని నేనే చదివి పెట్టే. ఆ బద్మాషులు ఏం చదవలే. ఆగో ఇంకా తయారైపోతూనే ఉంది. ఏం చేయాలి దాంతో ఎప్పుడు లేట్ అవుతుందావా? ఇక దాని గురించే తిక్కుంటా పోతున్నా. అరే మీరు ఇట్లా పోతున్నారా పెంటి? అయ్యో పాడైపోను. మేము ఇట్లా వద్దామనుకుంటాము. మా ఇంటి లాగులు అందరం పోతే మంచిగా ఉంటది. ఇక ప్రతి ఏడు మా ఊరోళ్ళు చాలా మంది పోతారని ఎరుకైంది. ఇక నేనైతే ఒక్క పారి ఇట్లా పోలేదు చెల్లె. ఈ పారి పోతే మంచిగా అనిపిస్తే ఇక మళ్ళీ 3 పార్లు 5 పార్లు పోతే మంచిగా ఉంటదేమో అన్నట్టు అనుకుంటున్నా గానీ ఎట్లయితుందో ఏమో చెల్లె. ఎట్లయితుంది ఏంటమ్మా? రారాదురి కాదు, మీ ఇంటి లాగులో వచ్చాల్సిన అవసరం ఏముంది? నువ్వు నీ మొగడు మా ఇంట రారాదురి తోలుకొని పోతాము. మా ఇంట నిమ్మలంగా పోయి నిమ్మలంగా రావచ్చు గాని మా కొరకు ఎందుకు పోతున్నాం చెల్లె? నా కొడుకు సంసారము ఆగమాగం అవుతుంది కదా. ఇక గన్ జీవితం మంచిగా అవుతుందో ఏమో, గా దేవత దగ్గర పోతానన్నా ఆ గద్దెన మీదుగా చూపిస్తానన్నా మంచిగా అవుతుందేమో అని నేను తీసుకొని పోతున్నా చెల్లె. ఇక నా కోడలు ఇంకా రాలేదు, అమ్మగారింటికి పోయిందంటే. ఇక మేనేజర్ అమ్మ ఫ్లైట్ దిగుతలేదు. ఇక దిగినాక మరి వస్తుందో రానంటదో. ఇక రేపు కదా జాతర, ఇలా పొద్దుకంగ వరకు పోదామని అనుకుంటున్నాం చెల్లె. ఇక వాళ్ళ కొరకే పోతున్నాము. మాకేం బాధలు ఉన్నాయి చెల్లె? ముసలోళ్ళము ఎప్పుడు చేస్తామో ఏమో మాకే ఎరకలేదు. మాకెందుకే అవన్నీ అసలు ఏం లేవు చెల్లె. నా ఉన్నొక్క కొడుకు జీవితం మంచిగా ఉండాలి, సంసారం మంచిగా నడవాలని అదొకటే కోరికుంది. దాని కొరకు కన్న బాధలు పడుతున్నాయి. ఇట్లా బద్మాషులేమో తప్పుడు దారిలో పోతుంది, మమ్మల్ని ఆగం పట్టిస్తుంది చెల్లె. అవును లచ్చవ్వ, కోరిన కోరికలు నెరవేరుస్తుందంట అమ్మగారు. ఇక మేమైతే పోవచ్చే 5-6 ఏళ్ళకి ఎక్కువైతుంది లచ్చవ్వ. ఎందుకు అబద్ధాలు ఆడాలి గాని నా కొడుకు పెళ్ళైన కొత్తలో తోలుకపోయిందంటే ఇక ప్రతి ఏడు ఆడే తోలుకపోతుండు. ఇక నా కోడలు ఇట్లా జర అప్పుడు కథలు పడుతుంది కానీ ఇప్పుడు మంచిగా అయింది అవ్వ.